హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య డైరీస్. ఇన్స్టెంట్ ఉలవచారు ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు అయితే చూద్దాం. ఉలవల వల్ల మనకి ఎంతో ఉపయోగం ఉంది. ప్రోటీన్, ఫాస్ఫరస్, కాల్షియం ఉంటుంది. బరువు తగ్గడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఫీవర్, కోల్డ్, కిడ్నీ స్టోన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిట్ షాప్స్ లో, సూపర్ మార్కెట్స్ లో ఇన్స్టెంట్ ఉలవచారు ప్యాకెట్ ఇలా రెడీమేడ్ అయితే అమ్ముతారు. ఇన్స్టెంట్ ఉలవచారు ప్యాకెట్ ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, చింతపండు, కొంచెం ఇంగువ, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో, కొంచెం గార్లిక్, కారం, తీసుకుని 2 స్పూన్స్ గీ అయితే యాడ్ చేస్తున్నాను. మేథీ సీడ్స్ కొంచెం, మెంతులు ఎక్కువ వేసుకుంటే చేదు ఎక్కువ వస్తుంది. మస్టర్డ్ సీడ్స్ 1 స్పూన్, జీరా 1 స్పూన్, గార్లిక్ చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని వేసుకుని కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద ఇదంతా కూడా మానేయకూడదు. ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను, 2 చీల్చుకుని. కరివేపాకు మీకు తగినంత. ఇక్కడ నేను 2 రెమ్మలు అయితే యాడ్ చేశాను. కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను, 1/2 టేబుల్ స్పూన్. ఇక్కడ ఇంగువ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. ఉల్లిపాయ 1/2 అయితే వేసాను. ఆనియన్ స్లైసెస్ చిన్న చిన్నగా చీల్చుకుని, ఇక్కడ పచ్చిమిర్చి 4 వేసాను. మీకు కారానికి 2 అయితే సరిపోతుంది. తక్కువ తినే వాళ్ళు అయితే టమాటో 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. కొంచెం ఫ్రై అవనివ్వాలి. టమాటో సాఫ్ట్ అయిపోవాలి. తర్వాత కారం 1 స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు ఈ పోపు అంతా కూడా ఫ్రై అవనివ్వాలి. తర్వాత ఉలవచారు అయితే 250 గ్రామ్స్ ఉంది కదా, అది యాడ్ చేసేసాను. బాగా ఒకసారి మిక్స్ అయితే చేసుకోవాలి. ఉలవచారు అంతా మిక్స్ అయ్యేలాగా పోపులోని. తర్వాత 20 ml మన చింతపండు పులుపు అయితే యాడ్ చేస్తున్నాము, తీసి పక్కన పెట్టుకున్న గుజ్జది. తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను, 1.5 కప్పు, 150 ml అయితే సరిపోతుంది. చిక్కగా కావాలంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకోవచ్చు, కొంచెం లిక్విడ్ గా కావాలంటే కొంచెం వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవడమే. తర్వాత మరగనివ్వాలి. 10 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది. తర్వాత కోరియాండర్ కూడా యాడ్ చేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ బాయిల్ అవనిస్తే ఇన్స్టెంట్ ఉలవచారు, ఎంతో టేస్టీ ఉలవచారు అయితే రెడీ అయిపోయింది. బిర్యానీలోకి మనకి సైడ్ డిష్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి తయారు చేసి ఉలవచారు రెసిపీ ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫర్ నోటిఫికేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.